ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కారు స్లిప్ అయిపోయి మడిగడ్డలకు పొలాలకు దూసుకెళ్ళింది. నా కొడుకు చనిపోవడం జరిగింది. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం మహమ్మదాపూర్ గ్రామానికి చెందినటువంటి శివరాత్రి రాజశేఖర్ చిన్న కుమారుడు శివశరణ్. ఆయన సిద్దిపేటకు వద్దామన్న క్రమంలో కూడా బద్దిపడిగ వద్ద కారు టైర్ పేలి కూడా కారు బోల్తా పడిన ఘటనలో కూడా 10 సంవత్సరాల బాలుడు శివచరణ్ మృతి చెందడం కూడా కుటుంబంలో విషాద ఛాయలు అనుకున్నాయి. అసలు ఆ ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదానికి గల కారణాలు ఏంటైతే వారి కుటుంబ సభ్యులను అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే అల్లారు ముద్దుగా ఆడుకునేటువంటి శివచరణ్ ఇప్పుడు అనంత లోకాలకు వెళ్ళిపోవడం అయితే జరిగింది. అసలు అది రోడ్డు ప్రమాదం ఎలా జరిగింది, అసలు రోడ్డు ప్రమాదానికి గల కారణాలు ఏంటైతే వాళ్ళ కుటుంబ సభ్యులను అయితే మనం అసలు అన్న ఎట్లా జరిగింది ప్రమాదం అనేది, అసలు ఆయన ఎందుకు వరకు వస్తాడు అసలు కార్లో వచ్చేసి మైనార్టీ హాస్టల్ కు వచ్చుడుతోటే 2 hours మన ఉస్మానాబాద్ బస్ స్టాండ్ లో వెయిట్ చేసి పబ్లిక్ ఉండ వలన ప్రైవేట్ వెహికల్ తీసుకొని ఆయన ఎక్కించుకొని వస్తుండు. మా కొడుకు మార్గ మధ్యంలో వచ్చుడుతోటే టైరు వలిగి ఆయన పొలాల్లో తీసుకెళ్లి చనిపోవడం జరిగింది. అది అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటున్నా బాలు? 10 years. ఎన్నో క్లాస్ అవుతుంది? 6th class. మార్గ మధ్యంలో చనిపోయి 2 hours బస్ స్టాండ్ లో వెయిటింగ్ చేసి పబ్లిక్ రసి ఉండడంతోటే ఒక ప్రైవేట్ వెహికల్ తీసుకొని అది వస్తుండగా మార్గ మధ్యలో టైరు వలిగి మన పొలాల్లో దూసుకెళ్ళి చనిపోవడం జరిగింది. అంటే అక్కడ బస్ స్టాండ్ లో ఎక్కువ కూడా రష్ ఉండడం, అది హాస్టల్ కు వద్దామన్న క్రమంలో కూడా అక్కడ వెహికల్స్ దొరకపోవడంతో ఇంకో వెహికల్ ఏదైనా ప్రైవేట్ వెహికల్ లో రావడం ప్రమాదానికి అయితే అక్కడ గురైందని వీరు చెప్తున్నట్టు వాళ్ళ నాన్న కూడా ఉన్నారు. అయితే మనం మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. ఎందుకంటే అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కొడుకు కూడా మృతి చెందడం అనేది ఎవరికైనా కూడా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అన్న చెప్పండి, శివచరణ్ మీకు ఎన్నో కొడుకు అన్న, అసలు ఎట్లా జరిగింది, ఎన్నో తరగతి చదువుతున్నాడు? రెండో కొడుకు 6th class చదువుతున్నాడు. ఈ రోడ్ల ప్రభావం వల్ల మళ్ళీ ఈ బస్సుల ప్రభావం వల్ల 2 కారణాలు జరిగినాయి. ఈ బస్సులు రష్ ఎక్కువ ఉండడం వల్ల, మళ్ళీ ఇంకోటి రోడ్లు సరిగ్గా లేకపోవడం వల్ల ఆ రోడ్లు జంపింగ్ చేసిన వల్ల కార్ టైర్ వరిగింది. కారు స్లిప్ అయిపోయి మడిగడ్డలకు పొలాలకు దూసుకెళ్ళింది. నా కొడుకు చనిపోవడం జరిగింది. అంటే ఎన్నో తరగతి చదువుతున్నాడు శివచరణ్? 6th class. ఎక్కడ చదువుతున్నాడు? ఈ మన మైనార్టీ స్కూల్ సిద్దిపేట మైనార్టీ స్కూల్. ఎట్లా ఉండేవాడు శివచరణ్? అందరితో యాక్టివ్ ఉన్నాడు. స్కూల్ టాపర్ వాడు. స్కూల్ టాపర్ చాలా యాక్టివ్ ఉండే మనిషి నా కొడుకు. చాలా అన్ని విధాలుగా అతను ఓకే, అన్ని విధాలు ఓకే. కానీ ఈ రోడ్ల ద్వారా, ఈ బస్సుల ద్వారా ఈ ప్రైవేట్ వెహికల్ తీసుకురావడం జరిగింది. దీనికి టైర్ పేలడం కారణం మళ్ళీ జరిగింది. అది పొలాలకు దూసుకెళ్ళడం, దానికి నా కొడుకు చనిపోవడానికి కారణం జరిగింది. అంటే ఎట్లా అంటే మీది ఎక్కడ, అసలు ఏ విలేజ్, ఎక్కడ ఉంటారు? నాది మహమ్మదాపూర్ విలేజ్, ఉస్మానాబాద్ మండల్, సిద్దిపేట డిస్టిక్. సార్ ఇది జరిగింది సార్. అంటే రోడ్ల కారణం అంటే రోడ్లు కూడా అంటే నేషనల్ హైవే పనులు కూడా అక్కడ నడుస్తున్నాయి. ఇంకా బస్సుల రష్ వల్ల కూడా ఇక్కడికి రావడానికి వేరే ప్రత్యామ్నాయం లేక కూడా ప్రైవేట్ వెహికల్ లో కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంది. కారు టైరు బలి కూడా బోల్తా పడి అక్కడ కారు మాత్రం బోల్తా పడడంతో అక్కడక్కడే శివచరణ్ అయితే మృతి చెందడం అయితే జరిగింది. కెమెరామెన్ రమేష్ తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట. కారు స్లిప్ అయిపోయి మడిగడ్డలకు పొలాలకు దూసుకెళ్ళింది. నా కొడుకు చనిపోవడం జరిగింది.